other thing I want to say about repentance is that repentance should primarily deal with inward sin. మారు మనసు గురించి నేను చెప్పదలుచుకున్న ఇంకొక విషయం ఏంటంటే మారు మనసు అనేది ముఖ్యంగా అంతరంగ పాపం గురించి ఉంటుంది. One big difference between the Old Testament and the New Testament is this. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఉన్న ఒక పెద్ద వ్యత్యాసం ఏంటంటే The Old Testament emphasized everything external. పాత నిబంధనలో అయితే ప్రతిదీ కూడా బాహ్యమైన దాని గురించి చెప్పబడుతుంది. The New Testament emphasizes everything internal. కానీ క్రొత్త నిబంధనలో అయితే ప్రతిదీ కూడా అంతరంగం గురించి చెప్పబడుతుంది. For example, in the Old Testament, the sacrifices were external on the altar. In the New Testament, the sacrifices are internal, inward. ఉదాహరణకు మనం పాత నిబంధనలో చూసినట్లయితే బలి అనేది బలిపీఠం మీద బాహ్యంగా అర్పించబడుతుంది. కానీ క్రొత్త నిబంధనలో అయితే అది అంతరంగంలో ఉంటుంది. In the Old Testament, the temple was outside in Jerusalem. In the New Testament, the temple is inside. God lives in here. పాత నిబంధనలో అయితే దేవాలయం అనేది యెరూషలేములో బాహ్యంగా ఉంటుంది. కొత్త నిబంధనలో అయితే దేవాలయం అంతరంగంలో ఉంటుంది. దేవుడు ఇక్కడ నివసిస్తాడు. This is the temple of God here. ఇదే దేవుని యొక్క ఆలయం. In the Old Testament, the 10 commandments dealt primarily with sin which is on the outside. పాత నిబంధనలో అయితే 10 ఆజ్ఞలు కూడా ముఖ్యంగా బాహ్య సంబంధమైన పాపం గురించి ఇవ్వబడ్డాయి. In the New Testament, in Matthew chapter 5 and chapter 6, Jesus spoke about the sin which is on the inside. కానీ కొత్త నిబంధనలో అయితే మత్తయి 5, 6 అధ్యాయాల్లో అంతరంగంలో ఉన్న పాపం గురించి యేసు ప్రభువు మాట్లాడారు. That's one of the big differences between the Old Covenant and the New Covenant. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఉన్న గొప్ప వ్యత్యాసం ఇది. In the Old Covenant, they were holy on the outside. In the New Covenant, God wants us to be holy. పాత నిబంధనలు అయితే వాళ్ళు బాహ్య సంబంధమైన పరిశుద్ధతను కలిగి ఉన్నారు. కొత్త నిబంధనలు అయితే దేవుడు అంతరంగ పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. And in the Old Covenant, in the 10 commandments, as you read in Exodus chapter 20, out of the 10 commandments, 9 of them dealt with the outside. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు మనం చూసినట్లయితే నిర్గమకాండం 20 అధ్యాయంలో అందులో 9 ఆజ్ఞలు బాహ్య సంబంధమైన వాటి గురించి మాట్లాడాయి. It's all listed in Exodus chapter 20. ఇవన్నీ కూడా నిర్గమకాండం 20 అధ్యాయంలో రాయబడ్డాయి. We're not to have any other gods. మనం వేరొక దేవుణ్ణి కలిగి ఉండకూడదు. We're not to make idols. మనము విగ్రహములను ఆరాధించకూడదు. We're not to take the Lord's name in vain. We'll keep the Sabbath day holy. దేవుని నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. And those the first 4, and అవి మొదటి 4 ఆజ్ఞలు. then honor your father and mother. 5, don't murder. 6, 5వ ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిదండ్రులని ఘనపరచాలి. 6వ ఆజ్ఞ నీవు నరహత్య చేయకూడదు. don't commit adultery. 7, don't steal. 8, don't bear false witness against your neighbor. 9, 7వ ఆజ్ఞ నీవు వ్యభిచరించకూడదు. 8వ ఆజ్ఞ నీవు దొంగిలించకూడదు. 9వ ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. notice it doesn't say don't tell a lie. There's no commandment in the Old Testament like that. It's too high a standard. అబద్ధం చెప్పకూడదు అని ఇక్కడ లేదు. పాత నిబంధనలో అది ఎంతో ఉన్నతమైన ఆజ్ఞ. But when you go to court and you try to swear something, make sure you don't tell a lie there and bear false witness against your neighbor. నీవు కోర్టులోకి వెళ్ళినప్పుడు నీ పొరుగు వాని మీద నీవు అబద్ధపు సాక్ష్యము పలకూడదు. నీవు ఒట్టు పెట్టుకొని. A lie is a sin, but they couldn't get victory over it in the Old Covenant. It's a sad thing that many Christians don't have victory over it. అబద్ధం అనేది కూడా పాపము. కానీ పాత నిబంధనలో ఆ పాపాన్ని వాళ్ళు జయించలేరు. కానీ ఎంతో విచారకరమైన విషయం ఏంటంటే అనేక మంది క్రైస్తవులు కూడా ఈ పాపం మీద జయం లేదు. But notice all these 9 commandments were relating to the external life. మీరు గమనించినట్లయితే ఈ 9 ఆజ్ఞలు కూడా బాహ్య సంబంధమైన జీవితానికి సంబంధించినవి మాత్రమే. But when it came to the 10th one, God put one commandment right at the end to test how many people would be sincere and honest. కానీ 10వ ఆజ్ఞ విషయానికి వచ్చేసరికి దేవుడు ఆజ్ఞను ఎందుకు పెట్టాడంటే ఎంతమంది యథార్థంగా ఉంటారు పరీక్షించడానికి. That commandment said, you shall not desire your neighbor's wife. He's not talking about grabbing your neighbor's wife. ఇక్కడ ఈ ఆజ్ఞ ఏం చెప్పబడిందంటే నీ పొరుగు వాని భార్యను నీవు ఆశించకూడదు.
నీ పొరుగువాని భార్యను నీవు లాక్కోకూడదు అనలేదు. No, 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 no. You're not touching her. You're just sitting in your home and thinking about her, నీవు ఇంట్లోనే కూర్చొని తన గురించి ఆలోచించుతాం, desiring something that belongs to your neighbor that's not yours. నీది కానిది నీ పొరుగువానికి సంబంధించింది ఏదైనా ఆశించటం. It could be your neighbor's wife. It could be your neighbor's house. It could be your neighbor's daughter. నీ పొరుగువాని భార్య అవ్వచ్చు, నీ పొరుగువాని ఇల్లు అవ్వచ్చు, నీ పొరుగువాని కూతురు అవ్వచ్చు. Every woman on this earth is either your neighbor's wife or your neighbor's daughter. Sure. ఈ భూమి మీద ఉన్న ప్రతి స్త్రీ కూడా నీ పొరుగువాని భార్య అయినా అయి ఉండాలి, లేకపోతే నీ పొరుగువాని కూతురు అయినా అయి ఉండాలి. ఖచ్చితంగా అలానే ఉంటుంది. And the Bible says you're not to lust after a woman that's not your wife. కాబట్టి బైబిల్ ఎంతో ఖచ్చితంగా చెప్తుంది, నీ పొరుగువాని భార్యను నీవు మోహించకూడదు. So here's a command which no man could keep. You shall not lust. Nobody could keep it. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఆజ్ఞను ఏ పురుషుడు కూడా పాటించలేడు. The Apostle Paul in one place says, according to the righteousness in the law, Philippians 3, he says, I was blameless. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ 3లో చెప్పాడు, ధర్మశాస్త్ర విషయంలో నేను అనింద్యుడను. But the same man says in Romans 7 that when it came to the last commandment saying, thou shalt not covet or thou shalt not lust, I found all types of lusting and coveting in my heart. He's just being honest. కానీ అదే పౌలు రోమా 7లో చెప్తూ ఉన్నాడు, 10వ ఆజ్ఞ విషయానికి వచ్చేసరికి నీవు పొరుగువాన్ని ఆశించకూడదు, మోహించకూడదు అన్నప్పుడు నా శరీరంలో సమస్తమైన అటువంటి ఆశించటాన్ని నేను చూస్తూ ఉన్నాను. That's the difference between Paul and many Christians. పౌలుకి అనేక మంది క్రైస్తవులకు ఉన్న తేడా అది. Paul was absolutely honest. He said, I found all types of coveting in my heart. పౌలు ఎంతో యథార్థంగా చెప్తున్నాడు, నా హృదయంలో నేను చూసినట్లయితే సమస్తమైన ఆశించటం అనేది ఉంది, And I couldn't overcome it. దాన్ని నేను జయించలేకపోతున్నాను. I just cried out, oh wretched man that I am. You read that in Romans chapter 7. రోమా 7 మీరు చదవండి. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి అని ఆయన మొరపెడుతూ ఉన్నాడు. Why did God put that 10th commandment there, which he knew that nobody could keep? ఎవరు పాటించలేరు అని తెలిసి కూడా దేవుడు ఎందుకు అక్కడ 10వ ఆజ్ఞను పెట్టాడు? Because he wanted to test, after people had kept the 9 commandments, to see whether they would be proud like the Pharisee and say, Lord, I thank you, I'm not like other men. మానవులు ఆ 9 ఆజ్ఞలు పాటించిన తర్వాత వాళ్ళు గర్వించి పరిసయ్యుల వలె, ఓ దేవా నేను ఆ వ్యక్తిలాగా లేను అని అంటారా? Or whether they'd be humble like Paul and say, oh Lord, I just am not able to keep this 10th commandment. I'm lusting and coveting and lusting and coveting all the time. Oh wretched man that I am, who shall set me free? లేక పౌలు వలె తమను తాము తగ్గించుకొని, ఓ ప్రభువా ఈ 10వ ఆజ్ఞను నేను పాటించలేకపోతున్నాను, నా శరీరంలో కేవలం ఆ దురాశను నేను చూస్తూ ఉన్నాను, మోహిస్తూ ఉన్నాను, ఆశిస్తూ ఉన్నాను అని దేవునికి మొరపెట్టే వాళ్ళుగా ఉన్నారా? పరిచయని ఆత్మ వలె కాక మరొక ఆత్మతో ఈ విధంగా అడుగుతూ ఉన్నారా? It's quite different spirit from the spirit of the Pharisee. And those are the ones whom God sees crying out in defeat of the 10th commandment, whom the Lord will lead into something higher, which is the new covenant. కాబట్టి ఎవరైతే ఈ 10వ ఆజ్ఞను పాటించలేక దేవునికి మొరపెడుతూ ఉన్నారో వాళ్ళని దేవుడు మరొక స్థాయికి తీసుకువెళ్తాడు. అదే కొత్త నిబంధన. A life of victory over sin. పాపం మీద విజయము, జయించే జీవితము. So that's the reason why the 10th commandment was kept there. అందుకే అక్కడ 10వ ఆజ్ఞ ఉంచబడింది.